హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్యహోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో అయితే నా పూజతో స్టార్ట్ అయిందండి. ఈ పూజ ఎప్పుడు చేసుకున్నాను అనుకుంటున్నారా? భీష్మ ఏకాదశి రోజున నేను చేసుకున్న పూజ వీడియో తీశానండి. అది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మొన్న నేను అదే రోజున సాయంత్రానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ నెట్ ఉండదు కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక పెట్టానండి. అక్కడ నా మొబైల్కి అయితే నెట్ అస్సలు రాదనమాట. షార్ట్ పెట్టడానికి కూడా అవ్వదు. వచ్చాక ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. భీష్మ ఏకాదశి రోజున మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ పూజ కోసం నేను ఈ దీపం కుందులు చూపించాను కదండి, ఇవి కంచువి అన్నమాట. ఆ రోజు కంచు పాత్ర తీసుకున్నాను కదా రైస్ వండడం కోసమని, అప్పుడే నేను ఈ రెండు కూడా తీసుకున్నాను. కానీ ఇప్పటి వరకు వెలిగించలేదండి. ఈరోజు ఏకాదశి మంచిది కదా అని వీటిని కూడా వెలిగిస్తున్నాను అనమాట. ముందుగా 3 తమలపాకులు పెట్టుకొని 5 పెట్టుకోవచ్చండి. నా దగ్గర 3 ఉన్నాయని 3 పెట్టాను అనమాట. గంధం కుంకుమ బొట్లు పెట్టి, అలాగే మధ్యలో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి ఈ దీపపు ప్రమిదలు పెట్టాలండి. పెట్టిన తర్వాత ఈరోజు ఏకాదశి ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది కాబట్టి నేను ఆవు నెయ్యి వేసానండి. ఉంది కదా అని ఆవు నెయ్యి వేసి ఇలా 3 ఒత్తులు వేసుకొని అలా ఉంచాలండి. కొద్దిసేపు నానతాయి అన్నమాట. అలా ముందుగా ఒత్తుల్ని నానబెట్టి ఉంచుకుంటే దీపం బాగా వెలుగుతుంది అనమాట. తర్వాత దేవుణ్ణి అలంకరించుకోవచ్చు. ఇంకా దేవుణ్ణి అలంకరించడం ప్రారంభించానండి. నా దగ్గర ఎప్పుడూ మందార పువ్వులు ఉంటాయి కదా, నేను వేసిన మొక్కలకి 3 రకాల మందారాలు ఉన్నాయండి. వైట్, పింక్, రెడ్ అనమాట. రెడ్ అయితే బాగా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. నేను డైలీ వీటితోనే పూజ చేసుకుంటూ ఉంటాను. ఇక ఈ గులాబీలు, వైట్ గులాబీలు కూడా నేను మొన్న మీకు అదే ఊరెళ్ళి వచ్చేప్పుడు నర్సరీ నుంచి తెచ్చాను కదండి, వాటి నుంచి కోసానండి. ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. లైట్ పింక్, వైట్, రెడ్ను. ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజింతే చాలా ఇష్టమంటండి ఆయనకి. ఈ రోజనే కాదు, ప్రతి ఏకాదశికి అలాగే శనివారం రోజున కూడా మనం వీలైతే తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. కానీ ఏకాదశి రోజున తులసి దళాలు కొయ్యకూడదండి. అందుకోసమని నేను ముందు రోజు సాయంత్రమే వాటిని కోసి శుభ్రంగా కడిగి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. అందుకని అంత తాజాగా కనిపిస్తున్నాయండి అవి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు వినాయకుడికి అలాగే పరమేశ్వరుడికి కూడా చాలా ప్రీతి ఆ పువ్వులు పెట్టడం. అవి కూడా నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి కూడా తెచ్చి నేను పెట్టానన్నమాట. మనకి చుట్టుపక్కల అందుబాటులో ఉన్న ప్రతి పువ్వు కూడా దేవుడికి సమర్పించుకుంటే చాలా మంచిదండి. అందులో కొన్ని పువ్వులు పెట్టచ్చు, కొన్ని పెట్టకూడదని ఉంటుంది కదా, అది తెలుసుకుని పెట్టుకోవాలన్నమాట. తర్వాత అగరబత్తితో దీపారాధన చేశాను. ఇలా దీపం వెలిగించిన తర్వాత కొన్ని అక్షతలు దీపం దగ్గర వేసి ఒక పుష్పాన్ని పెట్టి దీపానికి నమస్కరించుకోవాలండి ముందుగాని. అప్పుడు తర్వాత విఘ్నేశ్వర స్వామికి నమస్కరించుకొని మనం పూజ ప్రారంభించుకోవాలన్నమాట. నేను మామూలుగా ఇలా చేసుకున్నాను కాబట్టి నుంచునే చేసుకున్నానండి. ఎందుకంటే నేను నిత్య దీపారాధన చేసే చోటే ఈ అష్టోత్తరం చెప్పుకొని గోవిందనామాలు అవి చదువుకున్నాను తులసి దళాలతోటి. ఈ పూజ విడిగా పీఠం పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. కానీ నేను ఆ రోజు సాయంత్రం ఊరు వెళ్ళాల్సి ఉంది. అందుకోసమని ఇంకా విడిగా పీఠకం పెట్టలేదన్నమాట. అంటే పీట పెట్టి దానికి పసుపు రాసి పిండితో ముగ్గు పెట్టి అక్కడ స్వామివారి ఫోటోని పెట్టి, నేను శనివారం పూజ ఎలా చేస్తానో అలా పెట్టుకుని చేసుకోవచ్చండి కూర్చొని ప్రశాంతంగాని. కానీ అలా విడిగా పెట్టామంటే సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేయాలి. నేను ఉండను కాబట్టి ఇంకా అలా విడిగా పెట్టకుండా నా డైలీ పూజ చేసుకునే పూజా మందిరంలోనే ఈ పూజ కూడా చేసుకున్నాను.
కాకపోతే కొంచెం ఇరుకుగా ఉంటుందండి. చిన్న బల్ల కదా అక్కడ నేను వేసుకున్నది. అంతే ప్లేస్ ఉంది అక్కడ. అందుకని కొన్ని ఫొటోస్ అయితే గోడకి మేకులు కొట్టి పెట్టామన్నమాట. ఇలా ఏకాదశి రోజున తులసి దళాలతో స్వామిని పూజించి ఫ్రూట్స్ నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ప్రత్యేకించి నేనైతే ఏమీ వండలేదు. ఈరోజు చలివిడి, వడపప్పు, పానకం పెడితే మంచిది, స్వామికి ఇష్టం అన్నమాట. కానీ ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చండి. మనం ఈరోజు అన్నం తినం కాబట్టి, ఎందుకంటే ఏకాదశి కదా, అన్నం తినం కాబట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టినవి తినాలన్నమాట. ఇది కలియుగం కాబట్టి కటిక ఉపవాసం ఉండకూడదంటండి. నేను ఒక వీడియోలో అయితే విన్నాను. మనం ఇది వరకు కటిక ఉపవాసం ఉండేవాళ్ళం కదా, ఏకాదశికి మాత్రం కటిక ఉపవాసం ఉండకూడదంట. అది చెప్పారనమాట. నేను తెలుసుకుని చేస్తున్నాను. నాకు తెలిసినవి మీకు చెప్తూ ఉన్నాను. మీకేమైనా తెలుసుంటే నాకు చెప్తూ ఉండండి. అలా స్వామివారికి పూజ అంతా చేసుకున్నాక హారతి ఇచ్చానండి. హారతి బయట తులసి కోట దగ్గర కూడా ఇచ్చి, తర్వాత మేము పిల్లలు తీసుకొని ధూపం కూడా వేసామండి. ఇక్కడ ఈ పూజ పూర్తయిన తర్వాత నాకు ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న వీరభద్రస్వామి కళ్యాణం కూడా ఉందండి. సాయంత్రం ఇంటి దగ్గర ఉంటామైతే 5 గంటల నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. 5 గంటలకు వెళ్తే 12:30, 1 గంట అయిపోతుందండి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి. ఎందుకంటే కళ్యాణం చేస్తారు కదా, బాగా టైం పడుతుందన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను చూడలేకపోయానండి. ఇక ఊరు వెళ్ళాలన్నాను కదా, వెళ్ళేటప్పుడు స్వామికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి, స్వామిని కళ్యాణం చూడలేకపోతున్నానని క్షమాపణ చెప్పుకొని స్వామికి మేము ఊరైతే బయలుదేరాము. వెళ్ళేప్పుడు అక్కడ కూడా ఒక చిన్న వీడియో తీశాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ స్వామివారు కూడా మీకు కనిపిస్తారు. తర్వాత ఈరోజు అత్యసరాన్నం పెట్టానండి పిల్లల కోసమని. ఈరోజు ఉల్లిపాయ అది తినకపోవడం మంచిది కాబట్టి నేను పెసరపప్పుతో అత్యసరాన్నం వేశాను. దీనికి మరొక పేరు పులగం పచ్చి పులుసు అని కూడా అంటారు కొంతమంది. మేమైతే ఇలా పిలుస్తామన్నమాట. 1 గ్లాసు బియ్యం వేసానండి, 1/2 గ్లాసు పెసరపప్పు వేసాను. ఈ అన్నం ఒంటికి బాగా చలువ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుంటుందండి. ఏవైనా పూజలు అవి చేసేటప్పుడు ఎక్కువ శాతం ఇదే వండుకుంటూ ఉంటారు. దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు చేసుకుంటారండి, వంకాయని కాల్చుకొని. ఈరోజైతే అదేం చేయలేదు, ఈ అన్నం ఒకటే వండాను. నేను డైలీ పెరుగు తోడు పెడతాను కాబట్టి ఆ పెరుగు ఈ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం ముక్క నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి. అలా తిన్నారనమాట. ఇంకా కూర అయితే ఏమీ వండలేదు, ఈ పూటకే కాబట్టి ఇంక ఇలా సర్దుకున్నామన్నమాట. పెసరపప్పు వేసాం కాబట్టి ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఉత్తి బియ్యం అయితే 1-2 సార్లు కడిగితే సరిపోతుంది. నేను ఇలా 3 సార్లు కడిగిన తర్వాత మనం మామూలుగా కుక్కర్కి నీళ్ళు ఎలా వేస్తామో అలాగే వేసానండి. గ్లాసున్నర కదా, 3 గ్లాసులు నీళ్ళు వేసాను అనమాట. గిన్నె అయితే బాగా బరువుగా ఉందండి, ఒక చేత్తో ఈజీగా అయితే లేపలేమన్నమాట, బలవంతంగా తీసుకోవాలి. ఇవి కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకుంటే ఈ రైస్ టేస్ట్ పోతుందన్నమాట, కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలాగే హోమ్ మేడ్ నేను ఇంట్లో రెడీ చేసిన నెయ్యి 2 స్పూన్లు వేసానండి. ఇలా బియ్యం కడిగాక వేసుకొని బాగా కలిపితే బియ్యానికి పెసరపప్పుకి పడుతుందండి మనం వేసిన నెయ్యి సాల్ట్ కూడాని. అదే నీళ్ళు వేసిన తర్వాత పైన వేసేస్తే పైకే వచ్చేసి ఉంటుంది, పొంగగానే కింద పడిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా వేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అండి. నేను వేసిన గ్లాసు బియ్యం 1/2 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసులు ఫుల్గా నీళ్ళు అయితే వేస్తానండి. ఇలా వేసి ఒక అరగంట మూత పెట్టి ఉంచేసానండి. మనం అన్నం వండేప్పుడు ముందుగా కడిగి ఉంచితే అన్నం బాగుంటుందండి, విడివిడిగా వచ్చేస్తుంది అనమాట, ముద్ద అవ్వకుండాని.
ఈ గిన్నెలో ఇలా విడిగా ఉండడం కాబట్టి నేను అరగంట ముందే కడిగేసి ఉంచాను. అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట కడిగిన దాన్ని స్టవ్ మీద పెట్టడం. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ని అది ఒక పొంగు వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట మీద లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఎంతో టైం తీసుకోలేదండి, చెప్పాను కదా ఈ గిన్నె హీటు అవ్వడానికి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మనం మంట తగ్గించినా సరే అది డబల్గా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాను. అలా కొద్దిసేపటికల్లా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, నురుగు వచ్చేసింది బాగా పైకి. ఇప్పుడు ఈ లిడ్ తీసి పైన ఉన్న మూత తీసేసి ఆ నురగను తీసేసుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు వల్ల నురగ వచ్చిందనమాట. ఒకసారి అది తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాను నేను. అదంతా కూడా మీకు చూపించాను వీడియోలోని. ఎందుకంటే ఇందులో మీకు సగ్గుబియ్యం పాయసం చేయడం మాత్రమే చూపించానండి, అన్నం వండడం చూపించలేదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇది మాడిపోతుందో ఏంటో అని చెప్పాను కదా నాకు వచ్చేసరికి, కానీ నాకు కొంచెం త్వరగానే అర్థమవుతుందండి. ఒకసారి వండేసరికి తెలిసిందనమాట. స్టవ్ని ఫస్ట్ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచేసాను కాబట్టి నీరు త్వరగా ఎగిరిపోయిందండి. ఆ రోజున కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ పెట్టాను, కానీ తర్వాత నుంచి నాకు ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక నిమిషం కన్నా తక్కువగానే ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తుంటే ఆ వేడికి మగ్గిపోతుందండి. చూసారా, చిన్నగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇది ఉడికిందని ఎలా తెలుస్తుంది అనేది మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. మూత తీసి ఒకసారి నేను చెక్క గరిటతో కలుపుతున్నాను కదా, ఆ గరిటెని ఇలా గుచ్చి చూపిస్తున్నాను చూడండి. దానికి తడి ఎక్కువగా ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇంక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ పెసరపప్పు అన్నం అంటే అత్తేసరి అన్నం, పులగం అని కూడా అంటారు. ఇది చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాను. ఆ మూత పెట్టి ఆ మూతకి హోల్ ఉంటుంది కదా, అక్కడ క్లాత్ వేస్తాను అనమాట. అంటే తినడానికి ఇంకా టైం ఉందండి. ఆ టైం కల్లా ఇంకా ఏమన్నా కొంచెం ఉంటే మగ్గిపోతుంది అనమాట. ఆల్రెడీ పెసరపప్పు అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి. రుచి కూడా చాలా బాగుందన్నమాట. మధ్యాహ్నం మేము ఇవి కానిచ్చుకొని ఇంకా 4:30 అవుతుందన్నమాట. అప్పుడు ఊరైతే బయలుదేరాము. వెళ్ళేప్పుడు చెప్పాను కదా, వీరభద్రస్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్తామని. అక్కడ ఆగానండి. బ్రాహ్మలు అయితే వెళ్ళొద్దన్నారు, మళ్ళీ వస్తామని చెప్పాము. ఇంకా తప్పలేదన్నమాట వెళ్ళక. అక్కడ కరెక్ట్గా స్వామివారిని ఆరు బయట పెడుతున్నారండి. ఇది వరకు అయితే లోపలే పెట్టి కళ్యాణం చేసేవారనమాట. కానీ ఇప్పుడు చూడడానికి అయితే చాలా జనం వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. అందరికీ కనిపించాలి స్వామివారు అని చెప్పి స్వామివారు ఉత్సవ విగ్రహాలండి ఇప్పుడు మీరు చూసే ఈ చిన్నవి. ఇవేమో ఎప్పుడు ఇక్కడ స్వయంభూగా ఉండే విగ్రహాలు అన్నమాట. పక్కన పరమేశ్వరుడు ఉంటాడు, ఆ పక్కనేమో విఘ్నేశ్వరుడు ఉంటారండి. ఈయన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు అన్నమాట. నేను బట్టలు కుట్టాను కదా, ఆ బట్టలు చూడండి స్వామివారికి చక్కగా అలంకరించారు. ఇక్కడ నేను వచ్చేసరికి అప్పుడే చదువుతున్నారనమాట కళ్యాణం కోసం. ఆ టైంలో పీటల మీద కూర్చునే వాళ్ళు అక్కడే ఉంటారండి. చెప్పాను కదా వాళ్ళకి ముందు నుంచి. ఇలా సాయం సంధ్య వేళలో స్వామివారి దర్శనం చాలా మంచిదండి. అలాగే ఉత్సవమూర్తుల్ని బయట పెడుతున్నారండి, బయట అలంకరించారు పూలతోని. ఆ బయట పెడుతుంటే ఎంత బాగున్నారో అండి స్వామివారు. ఎందుకంటే వెనకాలేమో పచ్చని చేలు ఉన్నాయి, అలాగే సాయం సంధ్య సూర్యకిరణాలు స్వామివారిపై పడుతూ ఉన్నాయండి. ఈ విగ్రహాలు తీసుకువెళ్తున్నారు కదా, ఆయన పంతులు గారి బాబు అన్నమాట. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు.
సాయంత్రం అయితే అస్సలు కూర్చోవడానికి ప్లేసే ఉండదండి, అంత జనం వస్తూ ఉంటారు. ఈ వీరభద్రస్వామి చాలా మహిమగల దేవుడండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారు. వీరుల చింత అని పేరు అన్నమాట ఇదంతా కూడాని. మీరు ఎవరైనా చూడకపోతే ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి చూడండి. నేనైతే కాసేపు కూర్చొని కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం అది పెట్టుకొని అలా కూర్చొని బయలుదేరామండి. నేను ఇంకా ఇక అక్కడి నుంచి మేము అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామని చెప్పాను కదా. మండపేట అండి ఈ ఊరు. మండపేటలో స్వామివారు రథంలో ఉన్నారన్నమాట, వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ పెద్ద గుడి ఉందండి మండపేటలో. వెంకటేశ్వర స్వామి, సీతారాములు, అలాగే ఆంజనేయ స్వామి, చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి లోపల. పెద్ద గుడి ఉందన్నమాట. ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను. చూసారా, రథం పైకి అందరూ కూడా వెళ్తున్నారు. ఇది వరకు అయితే చిన్న రథంగా ఉండేదంట. బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకునేవారు. కానీ ఈ క్యూ లైన్ చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. వీళ్ళందరూ కూడా ఒకవైపు నుంచి పైకి వెళ్తూ మరొక వైపు నుంచి బయటకు వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి అంటే పట్టణాలలో కన్నా ఇలా పల్లెటూరులో అయితే చాలా రంగరంగ వైభవంగా చేస్తారండి. సాయంత్రం అయ్యేసరికి ఏకాములు కూడా చేస్తారు. ఏకాం అంటే మీ అందరికి చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. భజన చేస్తారండి. అసలు ఒక క్షణం కూడా ఆగకుండా 2 జట్ల కింద ఉండి ఒకరు టీలు తాగడానికి లేచినప్పుడు మరొక జట్టు చేస్తూ ఉంటారనమాట. ఇలా తెల్లవారే వరకు చేస్తూ ఉంటారండి. దానినే ఏకం అంటారనమాట. మా ఊర్లలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకుందామని అనిపించింది నాకు. కానీ లైన్ చూశాక ఇంకా బయట నుంచే దర్శనం చేసుకున్నాను. మనం మధ్యలోంచి వెళ్ళినా కూడా బాగుండదు కదండి, వాళ్ళు ఎప్పటి నుంచో నుంచుని ఉంటారు కదా. దైవ దర్శనానికి ఇలా మధ్యలోంచి అది దూరి వెళ్ళకూడదు. ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావాలన్నమాట. ఇంకా అక్కడ నుంచి చిన్న వీడియో అయితే తీసి ఇలా ఇంకాస్త ముందుకు వచ్చాక ఇక్కడ నుంచే రథం అక్కడికి వెళ్తుందండి. ఆంజనేయ స్వామి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నారో. ఈ ప్లేస్ అంతా కూడా మండపేటలోదన్నమాట. మండపేట ఇది దాటిన తర్వాత అమ్మ వాళ్ళు ఊరు వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ గుళ్ళన్నీ కూడా, ఇంకా దారిలో చాలా గుళ్ళు పచ్చి పూలతో అందంగా అలంకరించారండి. మేము బైక్ మీద ముగ్గురు వెళ్ళడం వల్ల వెళ్తూ వెళ్తూ తీయడం కుదరలేదు. కుదిరిన చోటల్లా తీసాను. ఇంకా ఆ ఊరు దాటిన తర్వాత ఏడిదాని ఉంటుందండి, ఆ లోపల నుంచి వెళ్ళామన్నమాట. ఇక్కడ నర్సరీలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇది వరకు హాస్పిటల్స్ అనేవారు కదా, కిటకిటలు ఆడుతూ ఉన్నాయి, అస్సలు ఖాళీ ఉండట్లేదని. ఇప్పుడు అలాగ నర్సరీలు ఉంటున్నాయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యిందో లేదో కానీ ప్రకృతికి దగ్గరగా ఉంటే హాస్పిటల్స్కి దూరంగా ఉండొచ్చండి మొక్కల వల్ల. ఇదైతే నాకు తెలిసింది చెప్తున్నాను. అవునా కాదా అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. మనకి ఇష్టమైన మొక్కలను పెంచుకుంటూ ఉంటే మనకి మనసుకు ఆహ్లాదంగా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఆరోగ్యకరమైన ఆకుకూరలను కూడా మనం తినొచ్చు. మనం పండించుకుంటే ప్రకృతికి దగ్గరగా ఉండడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన పూజలు అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మేము వెళ్ళే దారి అంతా కూడా ఇలా చక్కగా పూలతో, పచ్చదనంతో, తోటలతో చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ గా ఉంటుంది. ప్రయాణం అనేది మాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చుట్టూ పచ్చదనం ఉంటుంది, ఎండ కూడా తెలియదండి. ఇదండి ఈ రోజు వీడియో. చూసారు కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసాక ఒక లైక్ చేయండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ